హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సైకో మొగుడు 13వ భాగాన్ని వినేద్దాం. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తన బెడ్రూమ్ అంతా అందంగా అలంకరించింది. పువ్వులు ఫ్రెష్గా ఉండాలని చాలా కష్టపడింది, వాడిపోకూడదని. ఆదిత్య సాయంత్రం వస్తాడన్నవాడు పార్టీలో లేట్ అయి మీటింగ్ ఉండడంతో 9కి వచ్చాడు. అతని కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తోంది కీర్తన. అతడు వచ్చేసరికి అతడు కోరుకున్నట్టు అందంగా రెడీ అయింది. తెల్లటి కలర్లో ఉన్న చిన్న వైట్ శారీ కట్టుకుని, హెయిర్ మొత్తం వెనకాల లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి పువ్వులు మొత్తం వెనక నుంచి చుట్టి డీప్ నెక్ బ్లౌజ్ థ్రెడ్ కట్టి నడుం కింద బొడ్డు కింద శారీ కట్టింది. చాలా ముద్దుగా ఉంది. లోపలికొచ్చిన ఆదిత్య ఆమెను చూసి అలాగే టర్న్ అయిపోయింది. నిలబడిపోయాడు ఒక క్షణం. అతడు తను ఎవరిని చూస్తున్నాడో అర్థం కాలేదు. కుర్చీలో కూర్చొని డైనింగ్ టేబుల్ పైన తలపెట్టి నిద్రపోతుండడంతో నడుము ఆమె నాభి స్పష్టంగా కనిపిస్తూ ఉండే. తెలియకుండానే అతడికి చెమటలు పట్టాయి ఆమె అందాన్ని చూసి. అతడు సైలెన్స్గా ఒక్కో అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలియదు, అతడి ప్రెజెన్స్ ఆమెకి తెలిసిందేమో. నిదానంగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా ఆదిత్యాన్ని చూడగానే ఉలిక్కిపడి లేచింది. అలా లేచేటప్పుడు తెలియకుండానే భుజం దగ్గర చీర జారింది. అందులో నుంచి కనపడుతున్న ఆమె యథ అందాన్ని చూడగానే అతడు అలాగే చూస్తూ ఉన్నాడు. దగ్గరగా వచ్చి ఆమె సర్దుకుంటూ ఉంటే ఆమె చేయి పట్టి ఆపేశాడు. నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు ప్రేమగా ఆమె వైపే చూస్తూ. కీర్తన మాట్లాడలేదు, మౌనంగా ఉంది. ఆదిత్య దగ్గరగా వచ్చి నిదానంగా ఆమె చేతిని ఆమె నడుము మీదకి తీసుకెళ్లి అటు ఇటు జరుపుతూ గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు. మత్తుగా కళ్ళు మూసుకుంది కీర్తన. ఆమె మెడవంపుల్లో కిస్ చేసి లవ్ బైట్ ఇచ్చి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఫాస్ట్గా పైకెళ్ళి అన్నట్టుగానే తొందరగా ఫ్రెష్ అయి కిందికొచ్చాడు. అతడు వచ్చి ఇంతవరకు తను చేసినవన్నీ వేడి చేసి పెట్టింది కీర్తన. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో ఉన్న ఉద్దేశం అర్థమైన ఆమె అతనికి తినిపించడం మొదలుపెట్టింది. కానీ ఆమెను చూస్తూ ఆదిత్య బ్యాక్ స్టెప్ వేయలేకపోయాడు. ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తిరిగి ఆమెకి తినిపించడం మొదలుపెట్టాడు. మొదట అతడు చేసిన దానికి ఆశ్చర్యపోయినా తర్వాత ఇష్టంగా తినింది కీర్తన చేతుల్లో కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య ఆమెను ఎత్తుకున్నాడు. పాలు అంటూ చెప్పింది ఆమె. ఈరోజు మొత్తం మురిపాలే, పాలు అవసరం లేదు అన్నాడు. ఆదిత్య అలాగే ఎత్తుకుని తీసుకెళ్తుంటే సిగ్గుపడుతుంది కీర్తన. కానీ సాంప్రదాయం బాగుంటుంది అని చెప్పింది. ఆమె వైపే చూస్తూ ఎక్కడా అన్నట్టు చూశాడు. కిచెన్లో ఉంది అనగాని ఆమెను కిందికి దించి పాల గ్లాస్ తీసుకుని వచ్చి ఆమె చేతుల్లో పెట్టి ఆమెను అలాగే ఎత్తుకున్నాడు. కంగారు పడిపోయింది. చేతిలో ఉన్న పాలు పడిపోతాయేమోని. అవి పడకుండా పట్టుకో, ఇదే నీ టాస్క్ అన్నాడు ఆదిత్య ఆమె కళ్ళలోకి చూస్తూ. అతడు అలా చెప్పడంతో ఇంకా స్ట్రాంగ్గా దాన్ని పట్టుకుని తిరిగి అతడి కళ్ళలోకి చూస్తోంది. అంతకుముందు కాలేజీలో ఉన్న ఆదిత్య కనిపించాడు ఆమెకి. ఆ కళ్ళలో అదే ప్రేమ, అదే కోరిక, అదే ఆరాధన. అందుకే ఆమె కూడా అలాగే చూస్తోంది. వాళ్ళెప్పుడు పైకి వచ్చేసారో కూడా తెలియదు. నిదానంగా ఆదిత్య కిందికి దించాడు. ఏమాత్రం చేతిలో ఉన్న పాలు వలకకుండా అలాగే నిలబడింది కీర్తన. ఆదిత్య ఆమె వైపే చూస్తూ ఆమె అందాన్ని చూస్తూ ఆమెకి మరింత దగ్గరగా వచ్చి ఆమె చేతిలో ఉన్న పాలు ఆమె చేతులపైన తన చేతులు వేసి తన పెదవుల దగ్గర పెట్టి ఒక సిప్ తాగి తిరిగి ఆమెకే ఇచ్చాడు. కీర్తన కూడా ఒక సిప్ తాగింది. తర్వాత చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టేశాడు ఆదిత్య. ఎందుకు అన్నట్టు చూసింది. వీటితో ముందు చాలా పనుంది అంటూ ఆమె వైపు అలాగే చూస్తూ తెలియకుండానే ఆమె ముందు మోకాలు పైన కూర్చుని యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటూ డీప్గా ఆమె వైపే చూస్తూ వెయిట్ అంటూ ఒక క్షణం తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఒక రింగ్ బాక్స్ తీసుకుని వచ్చి ఆమె ముందర పెట్టి దాన్ని ఓపెన్ చేశాడు. కీర్తన దానిని చూసి చాలా ఆనందపడింది. థ్యాంక్ యూ అంది ప్రేమగా. ఆదిత్య దాన్ని ఆమె వేలికి పెట్టి విల్ యూ మైండ్ ఫర్ ఎవర్ అన్నాడు. అతను అలా అడగగానే కీర్తన ఎస్ అంటూ తలూపింది. తర్వాత ఆదిత్య ఆమె చెప్పిన దానికి సంతోషంగా లేచి ఆమె చేతిపైన ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. కీర్తనకి టెన్షన్గా అనిపించింది. అతడు అంత డీప్గా చూస్తూ ఉంటే ఆదిత్య చూపు మొత్తం ఆమె పెదవులపైనే ఉంది. నన్ను ముద్దు పెట్టు అన్నాడు మరింత దగ్గరగా వచ్చి. ఆదిత్య ఆమెను చూస్తూ తను ఏం వినిందో అర్థం కాక కీర్తన షాక్ అయి అలాగే అతడి వైపు చూస్తూ ఉంది. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, నన్ను ముద్దు పెట్టు. మొదట నీ నుంచి ముందే మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు లైఫ్లో తిరిగి నన్ను బ్లేమ్ చేస్తావు. నన్ను ఫోర్స్ చేశావు, బలవంతం చేశావు, అది ఇది సంథింగ్ ఎక్స్ట్రా. సో ఇదంతా మన లైఫ్లో జరగకూడదు అంటే ఫస్ట్ నువ్వు నన్ను కిస్ చేయాలి.
నీ ప్రేమకు నేను ఫీల్ అయితే ఈ రోజు నుంచి మనం మన జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అన్నాడు. అతడు అన్నదానికి కీర్తన కూడా షాక్ అయింది. ఒక్క క్షణం నాకు చాలా నర్వస్గా ఉందని చెప్పింది చిన్నగా. ఆదిత్య నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి కింద నుంచి పై వరకు ఆమెని చూశాడు. వైట్ శారీ కట్టి నడుము దగ్గర అందంగా కనపడుతూ మతి పోగొడుతూ ఉంది. పైగా శారీ చాలా పల్చగా ఉండడంతో నాభి కనిపిస్తుంది. కీర్తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అతన్ని అడ్డుకోలేదు, అలా అని పూర్తిగా ఒప్పుకోలేదు. చాలా టెన్షన్గా అనిపించింది. ఆదిత్య ఇంకా దగ్గరగా వచ్చి అయితే మరి నేను మొదలు పెట్టనా అన్నాడు చిన్నగా. నీకెటువంటి అభ్యంతరం లేదు కదా అని కీర్తన కనురెప్పలు కిందికి దించి లేదు అని చెప్పింది. ఆమె వైపు చూస్తూనే ఆదిత్య నడుం పైన చేతులు గట్టిగా వేయించాడు. అలాగే కళ్ళు మూసుకుంది. ఆమెకి మరింత దగ్గరగా వచ్చి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఆమెని కిస్ చేస్తూనే ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పెదవుల్ని ఇంకా డీప్గా కిస్ చేస్తూ ఆమెకు కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తున్నాడు. కీర్తనకి మొదటిసారి చాలా డిఫరెంట్ ఫీలింగ్. ఏంటి అనేది అర్థం కావడం లేదు, కానీ అతనికి దూరం జరగాలని కూడా అనుకోవడం లేదు. తెలియకుండానే ఆమె చేతులు అతని మెడ నుంచి అతడి జుట్టులోకి పోనిచ్చి గట్టిగా అతన్ని తన వైపు కదుముకుంది. ఆమె అలా చేయగానే ఆదిత్య పెదవులపై ఇంకా అందమైన నవ్వు వచ్చింది. మరింత గట్టిగా ఆమె పెదవుల్ని కొరికాడు. ఆహ్ అంటూ చిన్నటి మూలుగు ఆమె పెదవుల నుంచి వచ్చింది. ఇద్దరికి ఊపిరి అంతనప్పుడు అప్పుడు దూరం జరిగి ఆమె భుజం దగ్గరున్న పిన్ తీసేస్తాడు. ఆమె శారీ తీసేస్తూ ఉంటే కీర్తనకి చాలా సిగ్గుగా అనిపించింది. అతన్ని ఆపాలని చూసింది, కానీ ఆమె వల్ల కాలేదు. సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయింది కీర్తన. అప్పుడే ఇంత సిగ్గుపడితే ఇంకా ముందు ముందు అంటూ ఆమెను చూస్తున్నవి ఆమె శరీరం పైన ఉన్న ఒక్కొక్కటి తీసేస్తూ అన్నాడు. అతడు అలా చేస్తూ ఉంటే అతడి గుండెల్లో తలదాచుకుంది కీర్తన. బేబీ, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు కదా? మరొక్కసారి అడిగాడు ఆదిత్య. అతడికి ఎలా చెప్పాలో తెలియక అతడి పెదవుల్ని పట్టి గట్టిగా కొరికింది కీర్తన. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియదు. నేను నాకు మనసారా ఫీల్ అవ్వాలని ఉంది. నాలో పూర్తిగా నువ్వు నిండిపోవాలని చెప్పింది కీర్తన చిన్నగా. కీర్తన మాటలకి ఆమె నడుంపై ఉన్న ఆదిత్య చేతులు మరింతగా బిగించాడు. అతడి కళ్ళల్లో కోరిక ఇంకా అంతకు మించిన ఫీలింగ్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే కీర్తన చూడలేక కళ్ళుకి కిందికి వాల్చేసింది. కానీ ఆదిత్య ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు. మళ్ళీ అలాగే కళ్ళు మూసేసి అతన్ని చూసి అతని ముద్దుని ఎంజాయ్ చేస్తోంది కీర్తన. ఆదిత్య మాత్రం కోరిక మరింత పెరుగుతుంటే ఇద్దరి పెదాలు బంధించి ఇరువరి నాలుకలతో నాట్యం చేయించాడు. ఆ ఒక్క ముద్దుకే ఇద్దరిలో కోరిక పెరిగిపోయింది. నిదానంగా ఆమెను వదిలి ఊపిరి అందడం లేదని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అలా ఆమె శరీరం పైన ప్రతి ఇంచుకి లవ్ బైట్స్ క్రమంగా ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు ఆదిత్య. అలా ఎంతసేపు ఇద్దరికీ టైం తెలియలేదు. తర్వాత కీర్తన ఆదిత్య వైపు చూసి ప్రేమగా అతడి తలపైన ముద్దు పెడితే ఆ ముద్దుకి ఆదిత్య ఆమె వైపు చూసి ఎలా ఉంది అంటూ అడిగాడు. కీర్తన సిగ్గుపడి అతడి గుండెల్లో మొహం దాచుకుంటుంది. ఎలా ఉంది చెప్పవా ప్లీజ్ అంటూ మళ్ళీ అడిగాడు కష్టంగా ఏమైనా అనిపించిందా అని. ఆ మాటకప్పుడు కీర్తన అతడి వైపు చూసి అతడి రెండు చెంపల్ని పట్టుకుని నా మొగుడు బంగారం తెలుసా, ఏమాత్రం కష్టం కలిగించలేదు నాకు. ఆ విషయం తెలుసు. నీలో ఉన్న ప్రేమ కనిపించింది. ఈరోజు ఈ ఒక్కటి చాలు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో అని నేను ఊహించిన దానికి అంటూ చెప్పింది. ఆ మాటలకి ఆదిత్య కంట్లో తడి. ఆదిత్య ఇంకోసారి ప్రేమగా ఆమె కళ్ళపైన ముద్దు పెట్టి పక్కకు చేరారు. ఇద్దరు అప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అయ్యారు. కీర్తన నిదానంగా లేస్తుంటే ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాగి ఎక్కడికి అన్నాడు. ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పింది. అప్పుడేనా అంటూ టైం చూసి మనకి తెల్లవారే వరకు టైం ఉంది, అంతవరకు నేను అస్సలు బెడ్ దిగనివ్వను అన్నాడు. కీర్తన షాక్ అయి చూసిన అతడి వైపు. ఆది ప్లీజ్, ఫస్ట్ టైం కదా, ఒక్కరోజు అంటూ ఆదిత్య నవ్వాడు. దానికి మొదటిసారి కాబట్టే ప్రేమ ఇంకా ఎక్కువ చూపించాలి, ఇందాక చూపించావు కదా అని చెప్పింది అతడి వైపు చూసి అమాయకంగా. ఇప్పుడు అయిపోలేదు అంటూ ఆమెను అలాగే సైడ్కి జరిపి మళ్ళీ ఆమెని ఆక్రమించుకున్నాడు. అలా దాదాపు ఆ రాత్రి మొత్తం కీర్తన ఆదిత్య ఇద్దరూ అసలు పడుకోనేలేదు. ఆమెను పడుకొని ఇవ్వనూ లేదు. అతడు తన ప్రేమ మొత్తం చూపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడో అలసిపోయి తెల్లవారుజామున నిద్రపోయారు వాళ్ళు. ఒకరికొకరు గట్టిగా కౌగిలించుకొని అసలు ఒక క్షణం కూడా దూరంగా జరగలేదు. రాత్రి మొత్తం అలాగే పూర్తిగా ఒకరి కౌగిల్లో ఇంకొకరు ఉండిపోయారు. ఉదయాన్నే కీర్తనకి మెలక వచ్చింది. తాను అతని కౌగిల్లో చూసుకుని సిగ్గుపడింది. నిదానంగా అతని కౌగిల్ నుంచి తప్పించుకుని
ప్రేమగా అతని వైపే చూస్తూ ఎలాగంటే అలాగే చెదిరిపోయి ఉన్న అతని హెయిర్ని సరిచేసి, నా బంగారం రా నువ్వు, రాత్రి మొత్తం రౌడీ బేబీ అయిపోయావు అంటూ ముద్దుగా ప్రేమగా అతనిపై నుదుటిపై ముద్దు పెట్టింది. కానీ బాడీ మొత్తం పైన ఉన్నది. ఆమె లేవబోతూ ఉంటే ఆదిత్య వెంటనే ఆమె చేయి చుట్టూ చేయి వేసి తన దగ్గరికి హత్తుకున్నాడు. కీర్తన చిన్నగా సిగ్గుపడింది. ఆదిత్య ఆమె వైపు ప్రేమగా చూస్తూ, పెయిన్గా ఉందా, టాబ్లెట్లు ఇవ్వనా అంటూ చూశారు. లేదు అంటూ చెప్పింది. అయితే మరి ఇంకేం, ఇంకో 2 3 4 5 ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అంటూ ఆమెను మళ్ళీ ఆక్రమించుకుంటున్నాడు ఆదిత్య. ఆఫీస్కి లేట్ అయిపోతుంది అంటూ అతన్ని వాదించింది కీర్తన. కానీ అస్సలు వినలేదు అతడు. ఆమెను అలాగే తన చేతుల్లో ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్ టబ్లో వదిలి ఆమె పైకి చేరిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ టైం గుర్తుకు రాలేదు. ఇద్దరూ స్నానం చేసి ఎప్పుడో బయటకు వచ్చారు. కీర్తన ఫాస్ట్గా శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేరు. ఇదంతా ఆదిత్య చేసిందని ఆమెకు అర్థమైంది. కానీ మౌనంగా ఒక్కదాన్ని కూడా కంప్లీట్ ఇవ్వకుండా ఫాస్ట్గా అక్కడున్న డిషెస్ అన్నీ క్లీన్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఆదికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది. అతడు రెడీ అయ్యి లోపల డైనింగ్ టేబుల్ పైన కూడా సర్దేసింది. కిందికొచ్చి చూసిన ఆదిత్య ఒక క్షణం మొత్తం చూసి ఆశ్చర్యపోయాడు. తను ఉన్నంత వరకు మొత్తం చాలా నీట్గా ఉంది. అప్పటికే పూజా గది ఓపెన్ చేసి దీపం కూడా పెట్టింది. ఎందుకో మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆమె హద్దు సహనం ఎంతవరకు ఉంటుందో చూడాలని అతడు కూడా మొండిగా ఉన్నాడు. కేవలం తన డబ్బుని ప్రేమించే వాళ్ళు తనకి అవసరం లేదని కీర్తన వైపే చూస్తూ, ఈ రోజు నుంచి ఇంట్లో ఒక్కరు కూడా పని మనిషి ఉండరు, మొత్తం పనులన్నీ నువ్వే చూసుకోవాలి, గుర్తుంది కదా, హౌస్ క్లీన్ దగ్గర నుంచి అన్నీ చివరికి మార్కెట్కి కూడా నువ్వే వెళ్ళాలి అంది. అది కూడా నడుచుకుంటూ నీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని రావాలి, పైగా టైంకి నాకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు పంపించాలి. మధ్యాహ్నం నేను వస్తే నువ్వు నేను కలిసి తిన్నాం, రాకపోతే నాకు కంపెనీకి పంపించాలి, అర్థమవుతుందా అంటూ చెప్పాడు. ఆమె అతని వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామా, ఆలస్యం అయిపోతుంది, చల్లారిపోతుంది కూడా అంది పక్కన కూర్చోబెట్టుకుంటూ. ఆమె తినిపించబోతూ ఉంటే తను ఇన్ని చెప్పిన ఆమె పెదవులపైన చిరునవ్వు చెరిగిపోవటం ఆదిత్య పాచలంగా అనిపించింది. ఆమె చేతిని మధ్యలోని అంటుకొని తను తింటూ ఆమెకి తినిపించాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ తాగుతూ కీర్తన వైపు చూసి, నేను చెప్పిన పనుల్లో నువ్వు ఒక్కటి చేయకపోయినా లేదా ఆలస్యం చేసినా నువ్వు లైఫ్ లాంగ్ ఇక నాతో ఉండాలి అన్న కోరికను మర్చిపోవాలి, వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? నీ లైఫ్లో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్గా ఉండదు, నీ లైఫ్లో నేను జోక్యం చేసుకోను, నీ దారి నీది, నా దారి నాది అంటూ అక్కడ ఆ మాటలకి కీర్తన కొంచెం బాధగా అనిపించింది. కొంచెం కాదు, లోపల చాలా ఎక్కువగా మనసు మొక్కలైపోతున్నట్టు. నిన్న రాత్రి మొత్తం అంత ప్రేమ కురిపించి అతడు ఇప్పుడు ఇలా మాట్లాడుతుండడం కష్టంగా అనిపించిన అతడి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. ఆదిత్యకి కీర్తన గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కీర్తన ఇంట్లో ఒక యువరాణిలా పెంచారు. ఏ పని ఆమెకి తెలియదు. చిన్న పని చేసినా అలసిపోతుంది, దూరం నడిచినా అలసిపోతుంది. అందుకని ఈ విషయం అతనికి బాగా తెలుసు కాబట్టి ఈ రకంగా లాక్ చేయాలనుకున్నాడు. కానీ అతడు ఏం చేసినా కీర్తన చిన్న చిరునవ్వు నవ్వి వదిలేసింది. ఆదిత్యకి దగ్గరగా వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులేసి మరింతగా తన వైపుకి అదుముకున్నాడు. వదిలే కీర్తన, ఎందుకు కష్టపడతావు? నిన్న రాత్రి జరిగింది ఏదో వయసు ఊడుకులు అనుకున్నాం, తర్వాత ఎప్పుడు నేను నీ లైఫ్లోకి రాను, అనవసరంగా కష్టపడకు అని చెప్పాడు. మాట్లాడుతుండగానే కీర్తన ఆదిత్య పెదవుల్ని అందుకుంది. ఆమె దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆదిత్య కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు అలాగే ఉండి ఆమె పెదవిని పెదవితో పాటు ఆమె ఇచ్చే ముద్దును కూడా అందుకున్నాడు. ఇంకోసారి అలా అనుకో అంటూ గట్టిగా అతను బుగ్గపైన ముద్దు పెట్టి, ఇంకా నీకు నమ్మకం లేదా అని అడిగింది ప్రేమగా అతని వైపే చూస్తూ. కానీ ఆదిత్య ఆమె వైపు నవ్వి, నాకు కోపాన్ని ఈ టార్చర్ని తట్టుకుంటూ నువ్వు ఇంకా ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నిజంగానే కీర్తనకి ఒక్కొక్క పని చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎప్పుడూ అలవాట్లేని పనులు, కానీ ఆమె మధ్యలో వదిలేయాలని అనుకోవట్లేదు. ఎలాగైనా సరే ఆదిత్య మనసులో తన మీద ఉన్న ప్రేమని తిరిగి నిద్ర లేపాలి అంటే ఖచ్చితంగా అతడు చెప్పిన ప్రతి పని చెయ్యాలి అనిపించింది. అందుకే పట్టుదలగా శరీరానికి కష్టంగా అనిపిస్తున్న ఒక్కొక్క పని కంప్లీట్ చేస్తూ మధ్యాహ్నానికి పూర్తిగా అలసిపోయింది. అతడు ఇంకో గంటకి లంచ్కి వస్తాడు. ఫ్రిడ్జ్లో చూస్తే వెజిటేబుల్స్ లేవు. భగవంతుడా అనుకుంటూ
ఏం చేయాలి ఇప్పుడంతా? ఎందుకంటే నిన్న ఫుల్గా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇదంతా ఆదిత్యనే చేశాడా భగవంతుడా అనుకుంటూ వెంటనే ఆమె సెల్లికి ఏదో మెసేజ్ వచ్చింది. ఇంకో గంటన్నరలో ఇంటికొస్తాను, నాకు పన్నీర్ మసాలా కర్రీ రోటీ అంటూ లిస్టు పంపించాడు. అతను ఆ లిస్టును చూసి కళ్ళు తేలేసింది. గంటలో తను వెళ్ళి కనుక్కొని వచ్చి చేయగలరా? కానీ వేరే దారి లేదే, ఖచ్చితంగా చేయాల్సిందే. వెంటనే తన డ్రెస్ పైనున్న షాల్ సరిచేసుకుని బ్యాగ్ మనీ రెండూ తీసుకుని వెంటనే దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఆమె కాలు ఇంకా సరిగ్గా కాలేదు, కొంచెం నొప్పిగానే ఉంది. ఫాస్ట్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆమెకి దారిలో కౌశిక్ కనిపించాడు. కీర్తన, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఇదంతా ఏంటి? చేతులు ఏంటి ఇంత బరువు? ఎలా మోస్తున్నావు? పద, నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటికి అన్నాడు. ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి, ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరకలేదు, లోకల్ మార్కెట్లో ఉంటాయి, వెళ్ళి తీసుకుని ఇంటికి వెళ్ళాలని చెప్పింది ఆమె. ఏ క్షణంలో ఆదిత్య వస్తాడో, అతడు వచ్చేసరికి అన్నీ చేసి పెట్టాలని. ఆ మాటకి కౌశిక్ కీర్తన వైపు కోపంగా చూశాడు. ఏంటి, వాడేమైనా ఈడియట్టా? ఇలా చేయమని చెప్పాడా? నీకు కనీసం కారు కూడా ఇవ్వలేదా? వెళ్ళి రావచ్చు కదా. దానిలో చూడు, నీ కాలు కుంటుతూ ఉన్నావు, నడవలేకపోతున్నావు అంటూ. కౌశిక్, అతడు నా భర్త, నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, ఓకేనా? కీర్తన కోపంగా మాట్లాడేసరికి కౌశిక్ ఏం మాట్లాడలేదు. ప్లీజ్ కౌశిక్, మాట్లాడే టైం లేదు, తొందరగా వెళ్ళాలి అని చెప్పింది కీర్తన. సరే అయితే నేను డ్రాప్ చేస్తాను కదా అన్నాడు. వద్దు అని చెప్పింది కీర్తన. ఆదికి తెలిస్తే బాగుండదు అంటూ. ఆ మాటకి కౌశిక్ కోపంగా చూస్తూ, ప్లీజ్ కౌశిక్, నువ్వు టెన్షన్ పడకు. ఆదిత్య ప్రేమను గెలుచుకోవడానికి నాకు ఇదొక అవకాశం. నేను అతనికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వాలి అనుకోవటం లేదు. నేను చేసే ఏదో ఒక రాంగ్ పని వల్ల అతడు మళ్ళీ కోపం తెచ్చుకొని ఏదో ఒక పిచ్చి పనులు చేయాలని నేను కోరుకోవడం లేదు. నీకు అర్థమవుతుంది కదా? నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ కౌశిక్, నీతో ఇలా మళ్ళీ మాట్లాడతానని. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆదిత్యకి అర్థమయ్యేంతవరకు తప్పదు. మనకు ఐఎమ్ సారీ సీరియస్గా అని చెప్పింది. ఆమె చెప్పింది అర్థమైన కౌశిక్ మౌనంగా ఉండిపోయాడు. ఓకే, సరే, జాగ్రత్త, కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, సరేనా అంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన వైపే అలాగే చూస్తూ ఉన్న కీర్తన వెంటనే టైం గుర్తుకొచ్చి ఫాస్ట్గా అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళి తనకు కావాల్సినవి తీసుకుంది. చేతులు నొప్పిగా ఉన్నాయి, చెమటలు పడుతున్నాయి, మోయలేకపోతుంది. అలాగే నిదానంగా నడుస్తూ ఉంటే వెంటనే తన ముందర ఒక కారు వచ్చాగింది. ఆశ్చర్యంగా చూసింది కీర్తన. కరెక్ట్గా తన ముందర డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఆదిత్య కూర్చొనున్నాడు. అతని వైపు చూసి మరింత సర్ప్రైజ్ అయింది ఆమె. నీ ప్రియుడితో రోడ్డుపైన మీటింగ్లు అయిపోతే మన ఇంటికి వెళ్దామా అన్నాడు అతడు. కీర్తన ఏం మాట్లాడలేదు, అతడి వైపే చూసింది. ఇంకా కొన్ని కావాలి, లిస్టులోవి తీసుకోలేదు అని ఆదిత్య వైపు చూసి మార్కెట్కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె దిగబోతూ ఉంటే ఆమె నాపి, ఆ లిస్టు నాకు ఇవ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న లిస్టు తీసుకుని వచ్చాయి. కీర్తన అతడి వైపు చూస్తూ ఉంటే, ఒకసారి జనాలు చూసావా ఎలా ఉన్నారో? ఈ జనాల్లో నువ్వు ఇలా ఈ కాలితో లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చి వండి పెట్టి దాన్ని నేను తినేసరికి టైం ఏం కావాలి? ఈరోజు అయినట్టే, ఇంకా నేను తీసుకుని వస్తాను ఇవ్వు అంటూ ఆమె దగ్గర ఉన్న లిస్ట్ తీసుకుని బ్యాగ్ తీసుకుని మార్కెట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతడి వైపే చూస్తూ కీర్తన చిరునవ్వుతో ఉండిపోయింది. కౌశిక్తో నేను మాట్లాడటం చూసి అయ్యగారికి జలసి వచ్చేసింది. అందుకే దగ్గరికి రాకుండా అక్కడే ఆగి మళ్ళీ వచ్చాడు అనుకుని నవ్వింది. అవసరమైన ఫైల్ ఒకటి మర్చిపోయాను ఇంట్లో, దానికోసమే వచ్చాను. నువ్వు రోడ్డు పైన కనపడ్డావు, ఆ తర్వాత మాట్లాడలేదు, వాడితో మాట్లాడుతున్నావు, అందుకే నేను ఇంటికి తీసుకుని వెళ్దామని. లేకపోతే రోడ్డు పైన మీటింగ్ పెడతావు కదా నువ్వు అంటూ అన్నాడు కోపంగా. కానీ ఇప్పుడు కీర్తనకు అస్సలు బాధగా అనిపించలేదు. అతడు తన కోసం వచ్చాడు, కేవలం తన కోసమే వచ్చాడని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.